ఇక్కడ మనకి సమయం ఇచ్చారంటే ఒక సెట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సెట్ ఎలా ఉండాలి? 42 అనే నెంబర్ని డివైడ్ చేసే అన్ని నెంబర్స్ ఆ సెట్లో ఉండాలి. 42ని డివైడ్ చేసే నెంబర్స్ అంటే 42లో పోయే టేబుల్స్ అవేంటి? 42లో 1 టేబుల్ పోతుంది, 2 టేబుల్ పోతుంది, 3 టేబుల్ పోతుంది, 4 టేబుల్ పోదు, 5 టేబుల్ పోదు, 6 టేబుల్ పోతుంది, 7 టేబుల్ పోతుంది, 8 పోదు, 9 పోదు, 10 పోదు, 11 పోదు, 12 పోదు, 13 పోదు, 14 పోతుంది, 15 పోదు, 16 పోదు, 17 పోదు, 18 పోదు, 19 పోదు, 20 పోదు, 21 పోతుంది అండ్ 42 పోతుంది. ఇన్ని టేబుల్స్ పోతాయి అన్నమాట. సో ఈ అన్ని ఎలిమెంట్స్ ఉన్న సెట్టే మనకి 42 అనే నెంబర్ని డివైడ్ చేసే నెంబర్స్ ఉన్న సెట్. దీంట్లో ఏ ఆప్షన్ ఉంది? ఫోర్త్ ఆప్షన్లో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 14 ఉంది, 21 ఉంది, 42 ఉంది. కాబట్టి ఆప్షన్ ఏంటి? 4. ఇక్కడ మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే బెటర్ అనే వర్డ్ ఇచ్చారు. ఈ వర్డ్ని రోస్టర్ ఫామ్లో రాయమన్నారు. రోస్టర్ ఫామ్ అంటే సెట్ యొక్క రిప్రజెంటేషన్, అంటే సెట్ ఎలా కనబడుతుంది అని చెప్పడం. రోస్టర్ ఫామ్ మనం దేనికి అప్లై చేస్తాం? సెట్కే. దాంట్లో ఏముండాలి? లెటర్స్ ఉండాలి. ఏ లెటర్స్ ఉండాలి? బెటర్ అనే వర్డ్ యొక్క లెటర్స్ ఉండాలి. అసలు బెటర్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? బెటర్ అనే వర్డ్లో బి ఒకసారి ఉంది, ఈ 2 టైమ్స్ ఉంది, టీ 2 టైమ్స్ ఉంది, ఆర్ 1 టైం ఉంది. మనం 2 టైమ్స్ ఉన్న వాటిని లెటర్స్ కింద రాసుకునేటప్పుడు 1 టైమే కన్సిడర్ చేస్తాం. అంటే దీంట్లో బి అనే లెటర్ ఉంది, ఈ అనే లెటర్ ఉంది, టీ అనే లెటర్ ఉంది, ఆర్ అనే లెటర్ ఉంది. ఈ 4 లెటర్స్ మాత్రమే బెటర్ అనే వర్డ్లో ఉన్నాయి. వీటిని రోస్టర్ ఫామ్లో రాయాలంటే డైరెక్ట్గా ఈ లెటర్స్ని మనం సెట్లో పెడితే ఇదే మనకి ఏమైపోతుంది? రోస్టర్ ఫామ్ అయిపోతుంది. సో ఆప్షన్స్లో బిఈటిఆర్ వచ్చిన ఆప్షన్ మనకి ఇక్కడ ఏముంది? 2. సో ఆన్సర్ ఏంటి? బిఈటిఆర్. ఇక్కడ ఈ సమ్లో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారంటే సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, అంటే ఈవెన్ నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఎలా ఉండాలి? 10 కన్నా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, అంటే ఆ నెంబర్ అనేది 10 అవ్వచ్చు, లేకపోతే 10 కన్నా తక్కువ ఉండాలి. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? 2 టేబుల్లో పోయేవన్నట్లని ఈవెన్ నెంబర్స్ అంటాం. ఈ కాన్సెప్ట్ అనేది నేచురల్ నెంబర్స్ నుంచి తీసుకుంటాం. సో ఇక్కడ నేచురల్ నెంబర్స్ అంటే మనకి ఏం తెలుసు? 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ సో ఆన్. ఇక్కడ మనం ఓన్లీ 10 వరకు నెంబర్స్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే మనం ఏవైతే నెంబర్స్ సెట్లో రాస్తున్నామో అవి 10తో ఈక్వల్ అవ్వాలి, లేకపోతే 10 కన్నా తక్కువ ఉండాలి. సో ఇక్కడ మనకి 10 దాకా రాసుకున్నాం. ఈవెన్ నెంబర్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? 2 టేబుల్లో పోయేవన్నట్లని ఈవెన్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ 1 అనేది 2 టేబుల్లో పోతుందా? పోదు, కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ కాదు. 2 అనేది 2 టేబుల్లో పోతుంది, కాబట్టి ఇది ఈవెన్ నెంబర్. 3 అనేది 2 టేబుల్లో పోదు, కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ కాదు. 4 అనేది 2 టేబుల్లో పోతుంది, కాబట్టి ఇది ఈవెన్ నెంబర్. 5 అనేది 2 టేబుల్లో పోదు, కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ కాదు. 6 అనేది 2 టేబుల్లో పోతుంది, కాబట్టి ఇది ఈవెన్ నెంబర్. 7 అనేది 2 టేబుల్లో పోదు, కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ కాదు. 8 అనేది 2 టేబుల్లో పోతుంది, కాబట్టి ఇది ఈవెన్ నెంబర్. 9 అనేది 2 టేబుల్లో పోదు, కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ కాదు. 10 అనేది 2 టేబుల్లో పోతుంది, కాబట్టి ఇది ఈవెన్ నెంబర్. అసలు 2 టేబుల్లో పోవడం అంటే ఏంటి? ఎప్పుడైతే మనం 2 టేబుల్తో ఒక నెంబర్ని డివైడ్ చేస్తున్నప్పుడు రిమైండర్ అనేది 0 వచ్చిందో అప్పుడు మనం ఆ నెంబర్స్ని ఏమంటాం? ఈవెన్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2 4 6 8 10. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఆ 4 ఆప్షన్స్లో 2 4 6 8 10 ఎక్కడుంది? ఇది. ఇక్కడ మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు. సెట్లో ఎలిమెంట్స్ని ఎక్స్ అనుకుంటే ఆ ఎక్స్ అనే ఎలిమెంటు 10 కన్నా చిన్నది ఉంటుందంట ఎక్స్ అనే ఎలిమెంటు. అండ్ ఇంకా కండిషన్ ఏమి ఇచ్చారు? ఆడ్ నేచురల్ నెంబర్ అంట. ఆడ్ నేచురల్ నెంబర్స్ అంటే ఏమేమి వస్తాయి? నార్మల్గా నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 వరకు మాత్రమే రాసుకుంటాం. ఎందుకంటే మనకి 10 కన్నా
తక్కువ నెంబర్స్ కావాలి కాబట్టి. దీంట్లో ఆడ్ నెంబర్స్ ఏమొస్తాయి? ఆడ్ నెంబర్స్ అంటే 2 టేబుల్లో పోలేనివి. 2 టేబుల్లో పోలేనివి ఏమున్నాయి? 1, 2 పోతుంది కాబట్టి ఇది కాదు. 3, 4 పోతుంది కాబట్టి ఇది కాదు. 5, 6 పోతుంది కాబట్టి ఇది కాదు. 7, 8 పోతుంది కాబట్టి ఇది కాదు. 9. ఈ 1, 3, 5, 7, 9 అనేవి ఏంటంటే ఆడ్ నేచురల్ నెంబర్స్ లెస్ దెన్ 10. 10 కన్నా తక్కువ ఉన్న ఆడ్ నేచురల్ నెంబర్స్. వీటిలో ఆడ్ అని ఎందుకు అంటున్నామంటే ఇవి 2 టేబుల్లో పోవు. కావాలంటే చెక్ చేసుకోండి. 2తో డివైడ్ చేసేటప్పుడు ఈ నెంబర్స్కి రిమైండర్ అనేది 0 రాదు. 2 అనేది 1లో పోతుందా? పోదు. 2 అనేది 3లో పోతుందా? 2 1s are 2. 3లోంచి 2 తీస్తే రిమైండర్ ఎంత? 1. కాబట్టి ఈ నెంబర్స్ అన్నిటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. ఇవి మనకు కావాల్సిన సెట్ 1, 3, 5, 7, 9. ఈ ఆప్షన్ ఎక్కడుంది? 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే బి అనే సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో డిఫైన్ చేశారు. అయితే మనం ఈ సెట్కి రోస్టర్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం బి అనే సెట్లో ఏవేవి ఎలిమెంట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ అనేది ఇంటీజర్కి చెందింది అయితే x² - 4 = 0 అవ్వే కండిషన్ ఉంది. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే దీంట్లో ఏ ఎలిమెంట్స్ సబ్స్టిట్యూట్ చేయాలో అడుగుతున్నాడు. ఆ ఎలిమెంట్సే ఏ సెట్లోకి వస్తాయి? బి సెట్లోకి. సో ఇప్పుడు నేను ఆప్షన్స్ చెక్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్లో 2 అనే ఎలిమెంట్ ఉంది, దాన్ని ఎక్స్ అనుకుంటాను. ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. x² - 4లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు వాల్యూ అనేది 0 రావాలి. ఎక్స్ ప్లేస్లో 2 పెడితే 2² - 4. 2² అంటే ఎంత? 4 - 4 = 0. అంటే ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. దీన్ని హోల్డ్లో పెడతాను. నెక్స్ట్ -2 అనే ఎలిమెంట్కి చెక్ చేస్తాను. x² - 4 = x ప్లేస్లో -2 హోల్ స్క్వేర్ - 4. -2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 4. 4 - 4 -2 హోల్ స్క్వేర్ = -2 × -2 కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 2 4. 4 - 4 ఎంత? 0. అంటే -2కి కూడా ఈ కండిషన్ అనేది ఏంటి? ట్రూ. దీన్ని కూడా హోల్డ్లో పెడతాను. నెక్స్ట్ ఆప్షన్ ఉంది. -2కి చెక్ చేసేసాం, 2కి చెక్ చేసేసాం. 0కి కండిషన్ని చెక్ చేద్దాం. x² - 4 = 0. ఎక్స్ ప్లేస్లో 0 పెడదాం. 0² - 4 = 0. 0 - 4 = 0. -4 = 0. ఇది ట్రూవా? కాదు, ఫాల్స్. -4 అనేది 0కి ఈక్వల్ కాదు కదా. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు కదా. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ -2, 2 ఉంది. ఈ రెండాటికి కూడా 0 వస్తుంది. 2 అనే ఎలిమెంట్కి 0 వస్తుంది, -2 అనే ఎలిమెంట్కి కూడా 0 వస్తుంది. కాబట్టి మనం విడివిడిగా ఉన్న వాటిని ఎక్స్ అని కన్సిడర్ చేసే కన్నా ఈ రెండు ఇంటీజర్సే కదా, ఈ రెండాటికి కూడా ఈ కండిషన్ అనేది 0 కదా అవుతుంది. సో ఈ రెండు ట్రూ కాబట్టి ఈ రెండాటిని ఒకే సెట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? 4. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు, బి అనే సెట్ ఇచ్చారు. అయితే ఈ సెట్స్లో ఏ సెట్ అనేది ఫైనైట్ సెట్, ఏ సెట్ అనేది ఇన్ఫైనైట్ సెట్టో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అసలు ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫైనైట్ సెట్ అంటే ఒక సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని లెక్క పెట్టి చెప్పగలిగితే దాన్ని ఫైనైట్ సెట్ అంటారు. ఒకవేళ లెక్క పెట్టి చెప్పలేకపోతే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటారు. ఇది కంటిన్యూస్ అనమాట, ఆగదు. దీనికి లిమిట్ అనేది ఉండదు. ఈ ఫైనైట్ సెట్కి లిమిట్ అనేది ఉంటుంది.
అంటే ఇన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్న లిమిట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏ అనే సెట్ ఇచ్చారు కదా, ఆ సెట్లో ఏమేమి ఉంటాయంట, ఎక్స్ అనేది నేచురల్ నెంబర్స్కి సంబంధించిన ఎలిమెంట్ అంట. నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దాకా ఉంటాయి. అయితే ఇంకో కండిషన్ ఇచ్చారు. కండిషన్ ఏంటి, ఎక్స్ అనే ఎలిమెంట్ లెస్ దెన్ 50, అంటే 50 నెంబర్ కన్నా తక్కువ అంట. అంటే నేచురల్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి. 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఏ ఎలిమెంట్స్ దాకా ఉంటాయి, 49 ఎలిమెంట్స్ దాకా ఉంటాయి. వీటిని మనం లెక్క పెట్టచ్చా, దీంట్లో 49 ఎలిమెంట్స్ ఉంటాయని మనం చెప్పొచ్చు కాబట్టి ఏ అనేది ఏంటి, ఫైనైట్ సెట్. బి సెట్ చూద్దాం. బిలో ఏ వాల్యూస్ ఇచ్చారు, 2, 4, 6 అండ్ సో ఆన్. అంటే ఇది కంటిన్యూస్గా వాల్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి. దీనికి ఎక్కడన్నా లిమిట్ ఉందా, లేకపోతే ఎండింగ్ ఉందా, లేదు, అలా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. మనం ఈ ఎలిమెంట్స్ని లెక్క పెట్టి చెప్పలేము కాబట్టి బి అనే సెట్ ఏంటి, ఇన్ఫైనైట్. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమొస్తుంది, ఓన్లీ ఏ ఈజ్ ఫైనైట్. ఇది కరెక్టే కదా, అంటే ఏ మాత్రమే ఫైనైట్ సెట్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఓన్లీ బి ఈజ్ ఇన్ఫైనైట్, ఇది కూడా కరెక్టే, కేవలం బి మాత్రమే ఇన్ఫైనైట్. నెక్స్ట్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. 1 కరెక్టే, 2 కరెక్టే. కాబట్టి మనం పెట్టాల్సిన ఆన్సర్ ఏంటి, 3. అంటే ఆన్సరు మనకేమొస్తుంది, 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఏ అనే సెట్, బి అనే సెట్ ఇచ్చాడు. అయితే వీటిల్లో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ట్రూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఏ అనే సెట్ ఏ ఫామ్లో ఉంది, సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. అంటే మనకి ఎలిమెంట్స్ తెలుసా, డైరెక్ట్గా ఎలిమెంట్స్ అనేవి తెలీదు కాబట్టి దీన్ని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఎక్స్ అనేది ఒక లెటర్ అని ఇచ్చారు. ఏ వర్డ్లో లెటరు, అసాసినేషన్ అనే వర్డ్లో లెటర్ అని ఇచ్చారు. అంటే అక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన వర్డ్ ఏంటి, అసాసినేషన్. దీంట్లో ఫస్ట్ ఏ లెటర్ చూద్దాం. ఏ లెటర్ ఎన్ని టైమ్స్ ఉంది, 1, 2, 3 టైమ్స్. ఎస్ లెటర్ 1, 2, 3, 4 టైమ్స్. తర్వాత ఐ లెటర్ 2 టైమ్స్. తర్వాత ఎన్ లెటర్ 2 టైమ్స్. తర్వాత టీ లెటర్ 1 టైం. తర్వాత ఓ లెటర్ 1 టైం. ఇవి ఎన్ని టైమ్స్ ఉన్నా సరే వీటిని ఒక లెటర్ కిందే మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఎక్స్ అనే ఎలిమెంటు ఏ సెట్లో ఉంటుంది కాబట్టి ఈ లెటర్స్ అనేవి కూడా ఎక్స్లే కాబట్టి వీటిని ఏ సెట్లో రాసుకోవచ్చా, ఏమేమి వస్తాయి ఏ సెట్లో రాసుకుంటే, ఏ అనే లెటరు, ఎస్ అనే లెటరు, ఏ అనే లెటరు, ఎన్ అనే లెటరు, టీ అనే లెటరు, ఓ అనే లెటరు. ఇది ఏ సెట్కి రోస్టర్ ఫామ్. ఇప్పుడు బి సెట్ చూద్దాం. బి సెట్కి రోస్టర్ ఫామ్ ఎలా రాస్తాం, బి సెట్లో మనకి ఏ ఎలిమెంట్స్ ఉండాలంటే స్టేషన్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ అనేవి ఉండాలి. స్టేషన్లో ఏమేమి లెటర్స్ ఉన్నాయి, ఎస్ అనేది 1, టీ అనేది 2, ఏ అనేది 1, ఐ అనేది 1, ఓ అనేది 1, ఎన్ అనేది 1. ఇవి ఎన్ని టైమ్స్ ఉన్నా సరే వీటిని ఒకసారి కన్సిడర్ చేస్తాం. సో ఇవి ఏమవుతాయి మనకి, బి అనే సెట్లో ఎక్స్ ఎలిమెంట్స్ అవుతాయి. వీటిని బి సెట్లో రాసుకోవచ్చా, ఎస్ టీ ఏ ఐ ఓ ఎన్. ఇప్పుడు ఏ సెట్ వచ్చింది మనకి, బి సెట్ ఉంది. ఈ రెండాటిని కంపారిజన్ చేసుకుందాం. అప్పుడు ఈ 4 ఆప్షన్స్లో మనకి ఏ ఆప్షనో తెలిసిపోతుంది ఆన్సర్. ఈ సెట్లో ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. ఈ లెటర్స్ తప్ప ఏ సెట్లో కానీ మనకి బి సెట్లో కానీ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏమీ లేవు. కాబట్టి ఒకే టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏ అనేది బికి ఈక్వల్ అని చెప్పుకోవచ్చా. ఏ అనేది బికి ఈక్వల్ అయితే మనకి ఏ ఆప్షన్ వస్తుంది, ఏ ఈక్వల్స్ టు బి. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటి, ఏ ఈక్వల్స్ టు బి. ఇక్కడేమో మనకి ఏమి ఇచ్చాడు, సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు.
అయితే రోస్టర్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఏమి ఇచ్చాడు, ఎక్స్ అనేది నేచురల్ నెంబర్ అంట. నేచురల్ నెంబర్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, 1 నుంచి. 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇవన్నీ ఏమవుతాయి, నేచురల్ నెంబర్స్. అయితే కండిషన్ ఏమి ఇచ్చాడు, x² < 40. అంటే ఈ ఎలిమెంట్స్ని స్క్వేర్ చేస్తున్నప్పుడు దాని వాల్యూ అనేది 40 కన్నా తక్కువ ఉండాలంట. అవి ఏ సెట్లోకి వస్తాయి, ఈ సెట్లోకి వస్తాయంట. మనం రోస్టర్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాల్సిన సెట్లోకి వస్తాయి. సో ఇక్కడ మనం ఈ వాల్యూస్ అనేవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ అంటే ఫస్ట్ 1 తీసుకుందాం. 1² < 40, 1 < 40 ఇది ట్రూ. తర్వాత 2² < 40, 2² అంటే ఏంటి, ఎక్స్ అంటే తర్వాత 2 వాల్యూ కదా, 2² < 40, 2² అంటే 4 < 40. 2ని 2 టైమ్స్ వేసుకుంటే 2² కదా, 2 2 = 4. సో ఇది కూడా ట్రూ. తర్వాత 3 వాల్యూకి చెక్ చేద్దాం. 3² < 40, 3ని ఎక్స్ ప్లేస్లో పెడితే ఎంత అవుద్ది, 3², 3 × 3, 3 2 టైమ్స్ కదా, అంటే 9 < 40. ఈ కండిషన్ కూడా ట్రూ. తర్వాత x² < 40లో ఎక్స్ వాల్యూ ఏం పెడతాం, 4, 4² < 40, 4² అంటే 4 × 4 < 40, అంటే 4 4 = 16 < 40. ఈ కండిషన్ కూడా ట్రూ. తర్వాత x² < 40లో ఎక్స్ వాల్యూ 5 పెడదాం, 5² < 40, 5² అంటే ఎంత, 25 < 40. సో ఈ కండిషన్ కూడా ట్రూ. తర్వాత 6 వాల్యూ పెడదాం, 6² < 40, 6² అంటే 36 < 40, 36 40 కన్నా చిన్నదే కదా, ఈ కండిషన్ కూడా ట్రూ. తర్వాత 7 వాల్యూ పెడదాం, 7² < 40, 7² < 40 అంటే 49 < 40, 49 అనేది 40 కన్నా చిన్నదా కాదు, ఇది తప్పు. అంటే 6 వరకు మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. ఇవన్నిటిని సెట్లో రాసుకుందాం. 1, 1కి ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది, 2కి అవుతుంది, 3కి అవుతుంది, 4కి అవుతుంది, 5కి అవుతుంది, 6కి అవుతుంది, కానీ 7కి అవ్వట్లేదు. తర్వాత ఏ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినా మనకు అవ్వదు. సో ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 1 2 3 4 5 6. సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్తో కంపారిజన్ చేస్తే ఎక్కడుంది మనకు కావాల్సిన ఆప్షన్, ఇది. ఎక్కడుంది మనకు కావాల్సిన ఆన్సర్, ఇది. 1 2 3 4 5 6. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చారు, దాన్ని రోస్టర్ ఫామ్లో చూపించాలి. సెట్ బిల్డర్ ఫామ్లో ఏం చెప్పారు, ఎక్స్ అనేది సెట్లో ఒక ఎలిమెంటు, అంటే ఎక్స్ అనేది ఒక ప్రైమ్ నెంబరు, అది ఏం చేస్తుందంటే 6కి డివైజర్ కింద పనిచేస్తుంది అని చెప్పారు. నార్మల్గా ఈ స్టేట్మెంట్లో మనం 6 అనే నెంబర్ తీసుకుందాం. ఈ 6ని డివైడ్ చేసే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే, ఈ 6 ఎన్ని టేబుల్స్లో పోతుంది, 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, అండ్ 6 టేబుల్లో పోతుంది. అంటే ఈ 6 అనేది 1 2 3 6 అనే టేబుల్స్లో పోతుంది. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎక్స్ అనేది 6 యొక్క డివైజర్ అని ఇచ్చారు, అండ్ ప్రైమ్ నెంబర్ అని కూడా ఇచ్చారు. అంటే దీంట్లో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి మనకి, 1కి ఓన్లీ 1 ఫ్యాక్టరే ఉంటుంది కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు. 2కి 1 2 ఉంటాయి, 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. అంటే 2, 3కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 3 కాబట్టి ఇది కూడా ప్రైమ్ నెంబరు. 6కి 1 ఫ్యాక్టర్ ఉంటుంది, 2 3 6 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. అంటే 6 టేబుల్లో పోయే డివైజర్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి మనకి, 2 3. సో ఆన్సర్ ఏంటి, 2 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చారు, రోస్టర్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్స్ అనేది సెట్లో ఎలిమెంట్ అంట. అయితే ఎక్స్ ఎలా ఉంది, పవర్ ఆఫ్ 2, అంటే 2 పవర్ ఎక్స్ అని రాసుకోవచ్చా, అంటే ఎక్స్ ఈజ్ < 6, 6 కన్నా చిన్నదంట. ఎక్స్ వాల్యూ 6 కన్నా చిన్నదంటే ఏమేమి వస్తుంది, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు. సో ఒక వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అప్పుడు మనకు కావాల్సిన ఏ అనే సెట్ వస్తుంది. ఎక్స్ వాల్యూ ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 పవర్ 1 అంటే ఎంత, 2. తర్వాత 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2² అంటే 4. తర్వాత 2 క్యూబ్ అంటే 2 3 టైమ్స్, 2 2 = 4, 4 2 = 8. తర్వాత 2 పవర్ 4 అంటే 2 4 టైమ్స్,
2 2 * 4 4 2 * 8 8 2 * 16 తర్వాత 2 power 5 2 5 టైమ్స్ 2 2 * 4 4 2 * 8 8 2 * 16 16 2 * 32 ఇవి ఏ సెట్లో ఉన్న వాల్యూస్ 2 4 8 16 32 అనేది వచ్చింది. సో ఈ 4 ఆప్షన్స్లో కంపారిజన్ చేస్తే మనకు ఆన్సర్ ఏంటి? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. అయితే మనం దీన్ని రోస్టర్ ఫామ్లో రాయాలి. రోస్టర్ ఫామ్లో రాయాలంటే ఫస్ట్ సెట్ బిల్డర్ ఫామ్లో ఏది ఇచ్చారో దాన్ని అండర్స్టాండ్ చేసుకుందాం. ఇక్కడ ఎక్స్ అనేది ఈ సెట్లో ఒక ఎలిమెంట్. ఎక్స్ అనేది ఈ సెట్లో ఎలిమెంట్ అవ్వాలంటే అది x² - 3x - 10 = 0 అనే కండిషన్ని సాటిస్ఫై చేయాలి. అండ్ ఆ ఎక్స్ వాల్యూ అనేది ఇంటీజర్స్కి చెందుండాలి. ఇంటీజర్స్ అంటే ఏంటి? 0 ఆల్ పాజిటివ్ వాల్యూస్, ఆల్ నెగిటివ్ వాల్యూస్. ఇవేమవుతాయి? ఇంటీజర్స్ అవుతాయి. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలంటే మనం బేస్డ్ ఆన్ ఆప్షన్ ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్లో -5, -2 అనే వాల్యూస్ ఉన్నాయి. -5, -2ని ఏ నెంబర్స్ కింద కన్సిడర్ చేస్తాం? ఇంటీజర్స్ కింద కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ అనేది చేయొచ్చు. x² - 3x - 10 = 0. ఎక్స్ ప్లేస్లో -5ని సబ్స్టిట్యూట్ చేస్తే -5² - 3 ఇంటూ ఎక్స్ అంటే ఎంత? -5 - 10 = 0. -5² అంటే -5 × -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 5 = 15 -10 = 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5 = 25 ప్లస్ 15 -10 = 0 అంటే 40 - 10 = 0 వచ్చింది. అంటే 30 = 0. 30 ఎప్పుడు 0కి ఈక్వల్ కాదు కదా. సో ఇది ట్రూ కాదు కదా. కాబట్టి ఆన్సర్ అనేది ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ని చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్లో ఏముంది? 5, -2 అనే ఎలిమెంట్స్ ఉన్న సెట్ ఉంది. వీటిని x² - 3x - 10 = 0లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ 5ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ అంటే ఇప్పుడు ఎంత? 5 5² - 3 × 5 - 10 = 0. 5² అంటే 25 -3 5 = 15 -10 = 0. 25 - 25 = 0. 0 = 0 అంటే 5కి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఇప్పుడు -2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. x² - 3x - 10 = 0లో ఎక్స్ ప్లేస్లో -2 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. -2² - 3 × -2 -10 = 0. -2² అంటే ఎంత? -2 × -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 = 6 -10 = 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 = 4 ప్లస్ 6 -10 = 0. 4 + 6 అంటే 10 -10 = 0. 0 = 0. సో -2 వాల్యూకి ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి? ఈ సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్న సెట్ని రోస్టర్ ఫామ్లో రాస్తే ఏమొస్తుంది? 5, -2 అనే వాల్యూస్ వస్తున్నాయి. సమ్లో మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. అయితే మనం రోస్టర్ ఫామ్లో దాన్ని చూపించాలి. ఇలా రిప్రజెంట్ చేస్తే దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. యాక్చువల్లీ దీంట్లో ఎలిమెంట్స్ అనేవి ఉండవు. ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్లో ఏమి ఇచ్చారు? ఎక్స్ అనే ఎలిమెంటు ఈ సెట్లో ఉందంట. అయితే ఆ ఎలిమెంట్ ఈ సెట్లో ఉండాలంటే అది ఏ కండిషన్ని సాటిస్ఫై చేయాలంట? x - 1 × 2x + 3 = 0 అనే కండిషన్ని సాటిస్ఫై చేయాలి. అండ్ ఎక్స్ అనేది ఇంటీజర్ అవ్వాలి. ఇంటీజర్ అంటే ఏంటి? 0 ఆల్ పాజిటివ్ వాల్యూస్, ఆల్ నెగిటివ్ వాల్యూస్. ఇట్లా ఏమంటారంటే ఇంటీజర్స్ అంటారు. ఎక్స్ వాల్యూ అనేది ఈ వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా. మనం ఆన్సర్ అనేది 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఆప్షన్ ఎలా ఉండాలి అంటే ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉండాలి? ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి అండ్ ఆ వాల్యూస్ అనేవి ఇంటీజర్ అయి ఉండాలి. సో 1 by 1 ఆప్షన్స్ అనేవి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఈ ఆప్షన్లో 1 అనేది ఇంటీజరే, కానీ -3/2 అనేది ఇంటీజర్ కాదు.
కాబట్టి మనకి ఈ ఆప్షన్ అనేది రాదు. తర్వాత సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 ఎలిమెంట్ ఉంది, అది 1. ఈ వాల్యూ అనేది ఎక్స్ వాల్యూ అవ్వాలంటే కనుక ఏ కండిషన్ని సాటిస్ఫై చేయాలి? ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. కాబట్టి ఆ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ మైనస్ 1 ఇంటూ 2x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0లో మనం 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ అంటే ఎంత? 1 మైనస్ 1 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. 1 మైనస్ 1 అంటే 0. 2 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. 0 ఇంటూ 0 0 ఈక్వల్స్ టు 0. అంటే ఈ కండిషన్ అనేది మనకి ఏమైంది? సాటిస్ఫై అయింది. 0 ఈక్వల్స్ టు 0. 0 0 ఈక్వల్ కదా. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఈ 2 అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు. అది ఏ ఫామ్లో ఉంది? సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. అయితే మనం ఏ అనే సెట్కి రోస్టర్ ఫామ్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది ఈ సెట్ బిల్డర్ ఫామ్కి రోస్టర్ ఫామ్ అవుతుందో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ రోస్టర్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం సెట్ బిల్డర్ ఫామ్ అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఎక్స్ అనే ఎలిమెంట్ ఏ అనే సెట్కి చెందిందని ఇచ్చారు. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు? ఒక కండిషన్ ఇచ్చారు. ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారు. అంటే ఎక్స్ వాల్యూ అనేది ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఇంకేమి ఇచ్చారు? ఎక్స్ అనేది ఇంటీజర్ అని ఇచ్చారు. ఇంటీజర్ అంటే ఏ వాల్యూస్ వస్తాయి? 0, ఆల్ పాజిటివ్ వాల్యూస్, ఆల్ నెగిటివ్ వాల్యూస్, ఇవన్నీ ఇంటీజర్స్ అనమాట. ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే ఎక్స్ అనేది ఏ సెట్కి చెందింది, లేకపోతే ఎక్స్ అనేది ఏ సెట్కి చెందలేదు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్క ఆప్షన్ని చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఏది ఏ సెట్కి చెందిన రోస్టర్ ఫామ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఒక ఎలిమెంట్ -3. ఈ -3 అనేది ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేస్తే ఇది ఈ సెట్కి రోస్టర్ ఫామ్ అవుతుంది. ఈ -3 అనేది ఇంటీజరా? ఇంటీజరే. ఈ -3ని ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ అంటే ఎంత? -3 ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. -3 ప్లస్ 3 అంటే 0 స్క్వేర్ ఈక్వల్స్ టు 0. అంటే 0 ఈక్వల్స్ టు 0. అంటే 0 0కి ఈక్వల్ అవుతుంది కదా. సో -3 అనేది సెట్కి చెందిందా లేదా? చెందింది. దీన్ని హోల్డ్లో పెడదాం. నెక్స్ట్ 3ని కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0లో అంటే ఇప్పుడు మళ్ళా ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అనే కండిషన్ని చెక్ చేద్దాం. ఈసారి ఎక్స్ ప్లస్లో 3 పెడదాం. 3 ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. 3 ప్లస్ 3 అంటే 6 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. 6 6 36 ఈక్వల్స్ టు 0. ఇది ట్రూవా ఫాల్సా? ఫాల్స్. 36 ఎప్పుడు 0కి ఈక్వల్ అవ్వదు కదా. కాబట్టి ఆన్సర్ ఇది కాదు. దీంట్లో కూడా +3 ఉంది కాబట్టి ఆన్సర్ ఇది కూడా కాదు. దీంట్లో కూడా +3 ఉంది కాబట్టి ఆన్సర్ ఇది కూడా కాదు. కాబట్టి ఇప్పుడు నాకు ఆన్సర్ ఏంటి? -3. సో ఈ సెట్ బిల్డర్ ఫామ్ యొక్క రోస్టర్ ఫామ్ ఏంటి? ఇది -3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 6 అనే నెంబర్ కన్నా తక్కువ ఉన్న నేచురల్ నెంబర్స్ యొక్క రోస్టర్ ఫామ్ అనేది రాయండి అని చెప్పాడు. రోస్టర్ ఫామ్ అంటే ఏంటి? డైరెక్ట్గా సెట్లో ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ ఏ నెంబర్స్ ఇచ్చాడు? నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి. 1 2 3 4 5 అండ్ సో ఆన్. మనం దేనికన్నా తక్కువ ఉన్న నేచురల్ నెంబర్స్ రాయాలి? 6 కన్నా తక్కువ ఉన్న. అంటే సెట్లో మనకి ఇక్కడ ఏమొస్తుంది? 1, 2, 3, 4, 5 ఇంతవరకు నెంబర్స్ వస్తాయి. సో ఆన్సర్ ఏంటి? ఇది 2. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే స్కూల్ అనే వర్డ్ ఉంది. మనం ఆ వర్డ్లో ఉన్న లెటర్స్తో మనం ఒక సెట్ అనేది ఫామ్ చేయాలి. సెట్ అనేది ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా కర్లీ బ్రేసెస్ ఉండాలి కదా. నెక్స్ట్ స్కూల్ అనే వర్డ్ కాబట్టి ఒక్కొక్క లెటర్ ఎన్ని టైమ్స్ ఉందో రాసుకుందాం. ఎస్ అనేది 1 టైము, సి అనేది 1 టైము, హెచ్ అనేది 1 టైము, ఓ అనేది 2 టైమ్స్, ఎల్ అనేది 1 టైము. ఇలా ఎందుకు రాసుకోమంటున్నానంటే అన్ని లెటర్స్ కవర్ అయినాయో లేదో చూసుకోవడానికి. ఈ నెంబర్ని క్యాలిక్యులేట్ చేసి అన్ని లెటర్స్ కవర్ అయినాయో లేదో మనం చూసుకోవచ్చు. ఇవి ఎన్నిసార్లు ఉన్నా సరే ఇది ఎలా కన్సిడర్ అవుతుంది? ఇది ఒక లెటరే. అంటే ఎస్ అనేది ఒక లెటరు, సి అనేది ఒక లెటరు,
హెచ్ అనేది ఒక లెటరు, ఓ అనేది ఒక లెటరు, ఎల్ అనేది ఒక లెటరు, మొత్తం ఇన్ని లెటర్స్ ఉన్నాయి. సో దీనికి మ్యాచ్ అయ్యే ఆప్షన్ ఏది? ఇది. సో ఇది మనకి ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే కే అనే సెట్ ఇచ్చారు, అది సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. కే అనే సెట్లో ఎక్స్ అనేది ఎలిమెంట్ అంట. ఈ ఎక్స్ అనేది ఎలిమెంట్ అవ్వడానికి ఏమవ్వాలంట? ప్రైమ్ నెంబర్ అవ్వాలంట. అది 13 కన్నా అంటే 13 కన్నా తక్కువ ఉండాలంట. నార్మల్గా ప్రైమ్ నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2 నుంచి. 2, 3, 5, 7, 11, 13. కానీ 13 ఉండాలా? ఉండక్కర్లేదు. 13 కన్నా తక్కువ నెంబర్స్ ఉండాలి. కాబట్టి 11 వరకునే రాసుకుంటాం. వీటిని ఒక సెట్లో రాయమన్నాడు. ఒక సెట్లో రాసి 4 ఆప్షన్లో అది ఏ సెట్టో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ సెట్ అనేది 4 ఆప్షన్లో ఏ సెట్తో మ్యాచ్ అవుతుంది? ఈ సెట్తో. కాబట్టి ఇది మనకి ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 25 అనే నెంబర్ ఇచ్చారు, 50 అనే నెంబర్ ఇచ్చారు. ఈ రెండు నెంబర్స్ మధ్యలో ఉన్న 5తో మల్టిపుల్ అయ్యే నెంబర్స్ యొక్క సెట్ అనేది రాస్టర్ ఫామ్లో చూపించమన్నారు. రాస్టర్ ఫామ్లో చూపించడం అంటే ఏంటి? 25కి 50కి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక సెట్లో రాయడం. సెట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? కర్లీ బ్రేసెస్తో. 25కి 50కి మధ్యలో ఉన్న 5 మల్టిపుల్స్ ఏముంటాయి? ఇది కూడా 5తోనే మల్టిపుల్ అయ్యే నెంబర్ కదా. 5 5 = 25. దీని తర్వాత ఏ నెంబర్ వస్తుంది? 5 6 = 30, 5 7 = 35, 5 8 = 40, 5 9 = 45, 5 10 = 50 వస్తుందా? రాదు. 45 వరకే వస్తుంది. ఎందుకంటే ఈ రెండాటికి మధ్యలో ఉన్న నెంబర్స్ మాత్రమే అడిగాడు. కాబట్టి మనకి సెట్లో ఏ ఎలిమెంట్స్ వచ్చినాయి? 30, 35, 40, 45. సో ఈ సెట్ అనేది ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనేది సెట్ అంట. ఆ సెట్లో ఏమున్నాయంట? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయంట. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఏమున్నాయంట? ఓవెల్స్ ఉన్నాయంట. ఓవెల్స్ ఏమున్నాయి మనకి? ఏ కామా, ఈ కామా, ఐ కామా, ఓ కామా, యు. అయితే ఇప్పుడు మనం రాయాల్సిన ఏ అనే సెట్లో అన్ని ఓవెల్స్ లేవు. ఓ అనే ఓవెల్ తీసేస్తే రిమైనింగ్ ఓవెల్స్ అనేవి మనకి ఇచ్చిన ఏ అనే సెట్లో ఉన్నాయంట. రిమైనింగ్ ఓవెల్స్ ఏమున్నాయి? ఏ కామా, ఈ కామా, ఐ కామా, యు. సో ఈ సెట్కి మ్యాచ్ అయ్యే ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇది. సో ఆన్సర్ ఇది.